సో గైస్ ఒక్కరోజు జొమాటో చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది? ఇలా చాలా మందికైతే డౌట్ ఉంటుంది. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళవి ఇది తెలుసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో నిన్న ఆదివారం, సండే అయితే నిన్న నాకు అమౌంట్ ఎంతొచ్చింది, అలాగే ఎన్ని ఆర్డర్స్ అయ్యాయి, ఇన్సెంటివ్ ఎంతొచ్చింది మొత్తం మీకు డీప్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను నొక్కేసేయండి, లైక్ చేసేయండి. అలాగే ఏదో ఒక కామెంట్ అనేది కామెంట్ చేసేయండి. సో వెళ్ళిపోదామా టాపిక్‌లోకి? సో నేనైతే ఈ యొక్క స్క్రీన్‌ని రికార్డ్ చేసి పక్కన స్క్రీన్ మీద అయితే డిస్‌ప్లే చేస్తాను. మీరు అక్కడ మొత్తం చెక్ చేయొచ్చు. అయితే మనం ముందుగా జొమాటో డెలివరీ యాప్‌ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి పే అవుట్‌లోకి వెళ్ళిపోయి నిన్న డే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నిన్న జూన్ 30 ఆదివారం. ఓకే. ఓపెన్ అయింది. మనం చూసుకున్నట్లయితే 25 ట్రిప్స్ అయితే ఉన్నాయి. 27 ఆర్డర్స్ అయితే ఉన్నాయి. అయితే ట్రిప్స్ తక్కువ, ఆర్డర్స్ ఎక్కువ ఎందుకున్నాయంటే మనకు ఒక్కొక్కసారి మల్టిపుల్ ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. లైక్ వర్షంలో గానీ, హెవీ ఆర్డర్స్ ఉన్నా గానీ, లేకపోతే ఏమైనా ఫెస్టివల్స్, అకేషన్స్ ఇలా ఉన్నట్లయితే మనకు మల్టిపుల్ ఆర్డర్స్ అయితే వస్తాయి. సో దానివల్ల ప్లస్ ఏంటంటే ఆర్డర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. బట్ మైనస్‌ది ఉంది. అమౌంట్ అనేది తక్కువగా వస్తుంటుంది. ఓకే. అయితే మనం లాగిన్ చేసిన అవర్స్ వచ్చేసి 11 అవర్స్ అయితే అప్రాక్సిమేట్‌లీగా నేను నిన్న చేసిన డ్యూటీ అనేది ఉంటుంది. అయితే మొత్తం మీద నాకు నిన్న వచ్చిన అమౌంట్ వచ్చేసి రూ. 1723. ఇది మనకు ఎలా ఉంటుంది అంటే అన్నీ కలుపుకొని వాడు చూపించిండు. సో ఇన్సెంటివ్ గానీ, టిప్స్ గానీ, ఇంకా ఏమైనా ఆఫర్స్ గానీ, అలాగే రెయిన్ సర్జ్ గానీ ఇవన్నీ కలుపుకొని నాకైతే నిన్న వచ్చిన అమౌంట్ వచ్చేసి రూ. 1723. అయితే ఇందులో ఆర్డర్స్ ద్వారా నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి రూ. 1124. అలాగే సర్జ్ పే అంటే వర్షం వచ్చింది కదా రాత్రి. సో, ఆ వర్షంలో చేసినందుకు మనకు ఒక్కో ఆర్డర్ మీద రూ. 15, రూ. 20 ఇలా వస్తూ ఉంటాయి. బట్ నిన్న చాలా కోపం వచ్చింది నాకైతే. చాలా ఆర్డర్స్‌కి వాడు సర్జ్ అనేది ఇవ్వలేదు. ఇంగ ఏం చేస్తాం అని చెప్పేసి చేసేసాను. సో, సర్జ్ ద్వారా అతనిచ్చింది మనకు రూ. 120 మాత్రమే. ఓకే. అలాగే కస్టమర్ టిప్స్ అఫీషియల్‌గా యాప్ ద్వారా నాకిచ్చిన అమౌంట్ వచ్చేసి రూ. 60 అయితే ఉంటుంది. సో, 2 ఇద్దరిచ్చారు. ఇంకా డైరెక్ట్ క్యాష్ అయితే కొంతమంది ఇచ్చారు. అవే ఎక్కువగా ఉన్నాయి. 150-200 వరకైతే ఇచ్చారు. సో, అలాగే నిన్న ఇన్సెంటివ్ వచ్చేసి 425. సో, నేను మీకు ముందే చెప్పాను ఆదివారం అయితే ఇన్సెంటివ్ ఎక్కువగా వస్తుందని. సో, రూ. 425 అయితే ఇన్సెంటివ్ వచ్చింది. ఇది మొత్తం కలుపుకుంటే మనకు రూ. 1723 అయితే ఉంది. ఇందులో మనకు టీడీఎస్ అనేది కట్ అవుతుంది. సో, మొత్తం మీద ఒక రూ. 6 అయితే టీడీఎస్ కట్ అయింది. అయితే దీన్ని మనం ప్రతి వారం జరుగుతుందా అంటే చెప్పలేం. ప్రతి వారం అయితే ఇట్లా ఏముండదు. నిన్న వర్షం రావడం వల్ల రైడర్స్ తగ్గిపోతూ ఉంటారు. సో, మనకు ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి. అమౌంట్‌వి ఎక్కువగా వస్తుంది. అయితే పోయిన వారం చూసుకున్నట్లయితే నేను అంటే ఫుల్ డే ఇన్సెంటివ్ అయితే చేయలేదు. రూ. 883 అయితే పోయిన వారం అయితే వచ్చింది. సో, నేను లాస్ట్ వీక్ అనేది లంచ్ గిగ్ మాత్రం చేశాను. సో, అందుకని అమౌంట్ అయితే తగ్గింది. సో, ఇది మళ్ళా నేను ఇంకా మీకు చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. డైలీ నాకొచ్చే ఇన్‌కమ్ అనేది నేను ఒక షార్ట్ రూపంలో అయితే మీకు అప్‌లోడ్ చేస్తాను. చూడాలి అనుకునే వాళ్ళు చూడొచ్చు. అలాగే మీరు ఒకవేళ జొమాటోలో జాయిన్ అవ్వాలి అనుకున్నా గానీ కింద మీ యొక్క ఫోన్ నంబర్ అయితే ఆహ్, ఇవ్వండి. నేను మీకు రిఫర్ చేస్తాను. దానివల్ల మీకు కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. డైరెక్ట్‌గా జాయిన్ అవ్వకుండా ఇదైతే మీకు బెనిఫిట్‌గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంతే మరి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. అవన్నీ చేసేద్దాం. సో ఇంకేంటి మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.